హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు కూడా మళ్ళీ సెకండ్ టైం ఎక్స్పెరిమెంట్ చేశాను. సో ఇవాళ వ్లాగ్లో ఎలా వచ్చింది, ఏంటి టేస్ట్ ఎలా ఉంది, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటుగా నేను చేసినటువంటి గ్రాసరీ సరుకుల షాపింగ్ కూడా మీతో షేర్ చేస్తాను. ఇగోండి, ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేశాను. మీకు అచ్చంగా గోధుమ పిండితో ట్రై చేశానని చెప్పాను కదండి, అది బేక్ చేశాను కానీ గట్టిగా ముద్దలాగా వచ్చిందనమాట. అంటే మనకి తినడానికి టేస్ట్ అనిపించలేదు. సో మళ్ళీ వదిలిపెట్టకుండా సెకండ్ టైం ట్రై చేశాను. ఎక్కడో మిస్టేక్ అయి ఉంటుందిలే అని చెప్పేసి, ఎందుకంటే ఎక్కువసేపు చేసినట్టున్నాను స్టాండింగ్ మిక్సర్లో, అందువల్ల ఏమైనా టెక్స్చర్ పాడైందేమో అనుకొని మళ్ళీ ట్రై చేస్తే ఈసారి గోధుమ పిండితో కాదులే మైదాతోనే చేసి మనకి పర్ఫెక్ట్ అయ్యాక మిగతా వాటితో ట్రయల్స్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో మైదాతోనే ట్రై చేశాను. పర్వాలేదు, టెక్స్చర్ కానీ మనకి ఫ్లఫీనెస్ కానీ బాగానే ఉంది. కానీ కొంచెం ఇంకా ఎక్కడంటే ఒక రబ్బర్ కైండ్ ఆఫ్ టెక్స్చర్ అనిపించింది. అంటే ఇలాగా గమ్మీగా ఎట్లా ఉంటుంది మనం తినేటప్పుడు, కొద్దిగా అలా అనిపించింది. అదే మనం బయట మార్కెట్ నుంచి కొనుక్కొచ్చుకున్నదైతే ఇట్లా కొరకంగానే సాఫ్ట్గా విరిగిపోతుంది. ఇదేంటంటే కొంచెం స్టిఫ్గా అనిపించింది అనమాట. సో ఇంకా సెకండ్ టైం మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ ట్రై చేసినప్పుడు మూడోసారి బాగా రావాలని కోరుకోండి. ఈసారి ట్రై చేసినప్పుడు కూడా చూపిస్తాను. ట్రైలే కదా, మిక్సింగ్ అదంతా కూడా హైప్ చేసేసి షూట్ చేస్తూ ఉంటే పని వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి నేనే సొంతంగా ట్రై చేశాను. అండ్ నైట్ చేశాను అనమాట. ఉదయం కలిపి పెట్టి సాయంత్రానికి ఫర్మెంట్ అయితే చేశాను. టేస్ట్ బాగుంది. అండ్ వేసే ఇంగ్రీడియంట్స్లో సాల్ట్ మర్చిపోవడం వల్ల మనం పంచదార వేస్తాం కదా, సో కొంచెం చప్పచప్పగా అనిపించింది. చప్పచప్పగా అంటే తీపిగా ఉన్నా కూడా తీపిదనంలో చప్పదనం అనిపించింది అనమాట. అప్పుడు అనిపించింది ఉప్పు లేని నిజంగా ఏ పదార్థానికి అసలు కంప్లీట్ టేస్ట్ రాదేమో అని. సో ఇంకా చేసి గిన్నెలో పెడితే పాడైపోద్దేమో అని చెప్పేసి ఇట్లాగే క్లింగ్ ఫిల్మ్ చుట్టేసేసి కొంచెం హోల్స్ చేసి ఉంచాను. అంటే ఆవిరి పట్టేసి మళ్ళీ మెత్తబడిపోకుండా అనమాట. ఎట్లాగో మనం చేసింది నచ్చిద్ది కాబట్టి ఆ ముందు రోజు జామ్ ఉంది ఇంట్లో, కొంచెం పెట్టుకొని తిన్నాను. చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి బ్రెడ్ ఆమ్లెట్ లాగా వేసుకుందాం అని చెప్పేసి స్లైసెస్ అయితే మళ్ళీ కొంచెం నెయ్యితోటి హీట్ చేశాను. మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదండి, టెక్స్చర్ కళ్ళకి అలాగా హోల్స్ లాగా ఉన్నా కూడా మంచిగా పట్టుకునే ఉందన్నమాట. మనకి ఫ్రీ ఫ్లోయింగ్ సాల్ట్ అన్నట్టుగా బ్రెడ్ ఇట్లా తుంపితే తునిగిపోయిన టెక్స్చర్ అయితే రాలేదు. సో ఈసారి ఇంకా పర్ఫెక్ట్గా చేయాలని ఉంది. సో ప్రతిసారి ఏంటంటే బేకింగ్ అనేది రెగ్యులర్గా చేస్తేనే గ్రిప్ అనేది వస్తుంది. ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తే ఇదిగో ఇలాంటి మిస్టేక్స్ అవుతాయి. కానీ మనం స్వంత చేతులతో చేసుకున్నదాన్ని పడేసుకోలేము కదా. బాగానే ఉందని చెప్పేసి ఇంకొక ఎగ్ ఆమ్లెట్ వేసుకొని నెయ్యితోటి కాల్చుకున్నాను, తిన్నాను. ఇంకొంచెం టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి కాస్త సాసు అలాగా ఇవి వేసుకుని తినేసాం మొత్తానికి. ఇంకా అంతే. ఆ తర్వాత సాయంత్రం కొంచెం సరుకులు తెచ్చుకోవాల్సింది ఉంటే అక్కడ సూపర్ మార్కెట్కి వెళ్తే వాళ్ళు ఏకంగా బస్తాలోనే వేసి ఇచ్చేశారు. అండ్ గోధుమ పిండి కూడా ఇంట్లో నిండుకుందని చెప్పేసి, సరే అది ఉంటే మా వాడికి ఏం వండినా వండకపోయినా ఆ చపాతీ ఒక్కటి చేసిస్తే చాలేదో, ప్రపంచంలో వాడు అడిగిన ఏది పెట్టకపోయినా చపాతీ చేసిస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడో. ఆ పిండి పట్టిద్దామని వెళ్తే వెళ్ళిన పని కాకుండా అన్ని పనులు చేసుకొచ్చాం అనమాట. సో ఇగోండి, పనస తొనలు ఉన్నాయన్నమాట, బండి మీద తీసుకున్నాను. నాకైతే చాలా చాలా ఇష్టం. వాళ్ళు కొంచెం రేట్ ఎక్కువ చెప్తారు కానీ అయినా కూడా తెచ్చుకుంటాను. ఇంకా సరుకులు అవి సర్దాలి. నిజం చెప్పాలంటే నార్మల్గా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, న్యూస్ పేపర్ అస్సలు వాడకూడదు, ప్రింట్ ఉంటుంది, కార్బన్ ప్రింట్ ఉంటుంది, అది మనం తిన్న ఆహారంలోకి వెళ్తుంది, అది ఇదే అని చెప్తారు. పూర్వ రోజుల్లో బజ్జీల కాడ నుంచి పునుగుల కాడ నుంచి మళ్ళీ జిలేబీ దగ్గర నుంచి ఏదైనా కూడా వాళ్ళు న్యూస్ పేపర్లోనే చుట్టించేవాళ్ళు. అక్కడ అది తిన్నా అందరూ మంచిగానే గట్టిగా ఆరోగ్యంగా ఉన్నారు. ఈ రోజుల్లో మనం అన్నీ అబ్బరం చేసి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వద్దన్న రోగాలన్నీ మనకే వస్తున్నాయి. అయినా కూడా తెలిసిన విషయాన్ని విస్మరించలేము కాబట్టి వెంటనే న్యూస్ పేపర్లో వాళ్ళు కట్టిస్తే తీసుకొచ్చి ప్లేట్లో పెట్టుకొని కడుక్కొని తింటూ ఇంకా మిగిలినవన్నీ కూడా చూడాలి. కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చాను ఇంట్లో, అయిపోయినవి చూసుకొని లిస్ట్ రాసుకొని వెళ్తాను. అంతకుముందు పేపర్లో రాసేదాన్ని, ఇప్పుడు కొంచెం ఫోన్లో నోట్ ప్యాడ్ ఉంటుంది కదా, సో అది అలవాటైంది, దాంట్లో రాసేసుకొని వెళ్ళాను. అండ్ ఈసారి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా డ్రై ఫ్రూట్ షాప్లో వాళ్ళు గానుగులో పట్టించిన నూనె ఉంచారండి. కానీ 1 లీటర్ 450 రూపాయలు. బాబోయ్, ఇంత రేట్ పెట్టాలా అని చెప్పేసి ఒక పెద్ద డబ్బా వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్, చిన్న డబ్బా వచ్చేసి పల్లీ నూనె. మనం సన్ఫ్లవర్ పల్లీ నూనె వాడగలం కానీ మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె అయితే అటు సైడ్ వాళ్ళు వాడుకుంటారు కదా, సో అది మనం తినలేమని చెప్పేసి ఈ రెండే తీసుకున్నాను. అండ్ ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఒక DIY
ఏమంటారు ఒక ఫుడ్ ఐటమ్ చేయడం కోసం అనమాట, మా అమ్మాయికి హాస్టల్లో ఇద్దామని. అది ప్రిపేర్ చేసినప్పుడు తప్పకుండా మీతోటి వ్లాగ్లో షేర్ చేస్తాను ఎట్లా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది. సో కింద అడుగున మేము పట్టించడానికి తీసుకెళ్ళిన గోధుమలు జొన్నలు అట్లాగే ఉండిపోయినాయి, కవర్ పెట్టడం వల్ల పక్కకు పడిపోయినాయి. ఇంకా ఇవి తీసేసి పక్కన పెట్టేయాలి, మళ్ళీ వెళ్ళాం. కానీ మేము బయలుదేరిందే లేట్గా వెళ్ళి సరుకులు తీసుకుని వచ్చేసరికి మాకెవరు పిండి మిల్లు పట్టేవాళ్ళు కనిపించలేదు. ఒక ఆమె ఉంది కానీ తను తడిపిండి అదే వెట్ గ్రైండర్ వేసుకుంటూ ఉన్నారనమాట. సో అదంతా వేసి మళ్ళీ మనకి ఇచ్చేసరికి లేట్ అయ్యిద్ది అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి తీసుకొచ్చేసాను. ఇంకా ఇప్పుడు మన సరుకులు తీద్దాం. అదే షాపింగ్, బట్టలు నగలు షాపింగ్ అంటే కూడా సరుకులు కావాల్సిన ఇంట్లో తెచ్చుకున్నప్పుడు ఫేస్ ఒకలాగా వెలిగిపోతుంటుంది లేడీస్కి. ఎందుకంటే చేతి కింద అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి, ఏదైనా వండాలన్నా చేయాలన్నా మనము వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు కదా. మరి నాకే అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. కావాల్సిన సరుకులన్నీ తెస్తే మాత్రం ఖచ్చితంగా ఫేస్ వెలిగిపోతూ ఉంటుంది అనమాట. ఏదో ఒక గోల్డ్ షాపింగ్కి వెళ్ళొచ్చినంత ఆనందంగా ఉంటుంది ఇంట్లో కావాల్సినవి తెచ్చుకున్నప్పుడు. కానీ పాత అప్పుడుతో అంటే ఇంతకు ముందు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఉన్న షాపింగ్తో పోలిస్తే చాలా వరకు ఇంప్రూవ్ చేసుకున్నాను నేను షాపింగ్ని. అంటే ఎక్కువ నూడిల్స్ కొనడము అట్లా ఇట్లా కాకుండా, అంటే నూడిల్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పడము, అవి ఇప్పటికీ తీసుకుంటాను. బట్ చాలా వరకు కంట్రోల్డ్ ఇంట్లో కావాల్సిన సరుకులు మాత్రమే తీసుకుంటూ, పిల్లలకి ఊరికే అంటే వెళ్ళాం కదా అని కొన్ని చిప్స్, కొన్ని బిస్కెట్స్, కొన్ని ఏంటవి జాము ఇలా అన్నీ వేసుకొచ్చేదాన్ని అనమాట. వీటిని నిదానంగా తగ్గించాను. తినకూడదని కాదు, తీసుకుంటాను కానీ చిన్న చిన్న క్వాంటిటీవి 1-2 సార్లకి లేదంటే 3-4 సార్లకో అట్లా వచ్చేంత క్వాంటిటీవే తీసుకుంటాను అనమాట ఇంట్లో ఫ్యామిలీ మొత్తం మీద. సో అలా ఏంటంటే మనం తింటుంటే పిల్లలకు కూడా ఇండైరెక్ట్గా అలవాటు చేసినట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఇప్పటి నుంచి నేర్పిస్తేనే కదా, ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి వద్దన్న రోగాలు వస్తున్నాయి. కాబట్టి కొంచెం ఇలాంటివి అనవసరమైనవి తినకుండా చిప్స్, బిస్కెట్స్ అలాంటివి పూర్తిగా అవాయిడ్ చేయలేము. అన్ని కళ్ళ ముందు ఉన్నప్పుడు పిల్లలు మనం ఇలా కాబట్టి ఇంకో వేలైనా కొనుక్కుంటారు. కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీ, కొంచెం చిన్న సైజు అలా తెస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఇంట్లో ఉన్నవే యాజ్ యూజువల్ ఆవాలు, జీలకర్ర, పల్లీలు, పుట్నాలు. ఇలా పుట్నాలు ఈసారి ఇట్లా స్ప్లిట్ అంటే 2 ముక్కలుగా చేసినవి కాకుండా కలిపి ఉంటాయి చూడండి. ఎక్కువ నేను హిందీ వాళ్ళు యూస్ చేసేటప్పుడు చూస్తాను. మన తెలుగు వాళ్ళం ఎక్కువ సగం కట్ చేసిన పుట్నాలనే చూస్తుంటాం, కానీ ఇవి ఫుల్గా ఉన్నాయన్నమాట. సూపర్ మార్కెట్లో కనిపిస్తే సరే బాగున్నాయి ఈసారి ఇవి వాడతామని చెప్పేసి అవి తీసుకొచ్చాను. శనగలు ఫ్రై చేసి జస్ట్ దాని మీద మనకు తోలు తీసేస్తే వస్తాయి అంటారు చూడండి. ఇది నేను కొనటం అయితే ఫస్ట్ టైం. మరి మీకు తెలుసు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఇంకా మిగిలిన సరుకులన్నీ సర్దేసి మేము వెళ్ళేటప్పటికే డిన్నర్ చేసేసి వెళ్ళిపోయాము. అండ్ ఈ ఓవర్ ద ఇయర్స్ ఇన్ని సంవత్సరాల్లో ఇంకొకటి అర్లీగా తినటం కూడా చిన్నగా, అంటే ఒకేసారి డ్రాస్టిక్గా మారాలంటే ఎవరి వల్ల కాదు. కాబట్టి చిన్నగా టైంను పోస్ట్పోన్ చేసుకుంటూ అర్లీగా తినటం ఒకటి అలవాటు చేసుకున్నాం. సో డిన్నర్ చేసేసి వెళ్ళాను కాబట్టి సరుకులు ఒక్కటి సర్దేసి కిచెన్ వైండప్ చేసేసి పాలు తోడేసేస్తే అయిపోతుంది. అమ్మయ్య, కావాల్సిన సరుకులన్నీ చూసి కందిపప్పు కొన్ని ఉన్నాయి, అంటే ఒక 3-4 సార్లు వాడంగానే అయిపోయే వాటిని మళ్ళీ అవి తేవాలి అంటే మళ్ళీ బ్రతిమలాడుకోవడం ఎందుకని కొన్ని ఇంట్లో కొంచెం ఉన్నా కూడా తీసుకొచ్చాను. అండ్ గోధుమలు పట్టించలేదు కదా, ఒక గోధుమ పిండి ప్యాకెట్ కూడా తెచ్చాను. వీడు చపాతీ లేకపోతే బయట తింటానని చెప్పేసి గోల చేస్తున్నాడని చెప్పి ఒక చపాతీ ప్యాకెట్ ఉంటే పిండి ఇంట్లో అయినా చేయొచ్చులే అని చెప్పేసి ఒకటి కొనుక్కొచ్చాను. ఇంకా చిన్న ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. వెల్లుల్లి, అల్లం తీసుకుందాం అంటున్నాను కానీ అల్లం ఉందిలేండి, వెల్లుల్లి ఎక్కువ వాడుతుంటాం కాబట్టి అయిపోతున్నాయి. సో ఇక వాళ్ళు ఈ సరుకులన్నీ చక్కగా పెద్ద సంచిలో వేసేసి ఇచ్చేసారు. ఇక మనం ఎక్కువ క్యారీ బ్యాగులు మోసే పని లేకుండా నీట్గా సర్దేసి ఇచ్చారు. బ్యాగ్ బాగుందిలే అని చెప్పేసి మడత పెడుతున్నాను. సో ఇదండి ఈరోజు నా యొక్క చిన్ని సరుకుల షాపింగ్. ఎలా అనిపించింది మీకు? వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ కొద్దిపాటి సరుకులు 4,000 5,000 అయినాయి. అంటే రెండు చోట్ల, సరుకులు ఒక చోట, డ్రై ఫ్రూట్స్ ఒక చోట అనమాట. సో అంతే ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.